న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. లోయర్ మానేరు డ్యాం, కేబుల్ బ్రిడ్జి పైన రాత్రి రాకపోకలు నిషేధించారు. ఫామ్ హౌజులు, పబ్బులపైన ప్రత్యేక నిఘా పెట్టారు. 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్స్ ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ న్యూ ఇయర్ జోష్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కరీంనగర్ పోలీసులు కొన్ని చోట్ల కఠినమైన ఆంక్షలు విధించారు. ముఖ్యంగా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం కట్ట, అలాగే కరీంనగర్ ఐకాన్గా ఉన్న కేబుల్ బ్రిడ్జి దగ్గర రాత్రిపూట రాకపోకలను నిషేధించారు. ఇక్కడ డిసెంబర్ 31 పేరుతో ముఖ్యంగా యువత సృష్టించే హంగామా నేపథ్యంలో గతంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి కాబట్టి ఈసారి మాత్రం పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 44 చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబోతున్నారు. అందులో ఒక మున్సిపల్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 34 చోట్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా యువత మద్యం సేవించిన తర్వాత ఈ కేబుల్ బ్రిడ్జి దగ్గరికి వచ్చి కారు కానీ లేదా డీజే కానీ లైటింగ్స్ కేక్ కటింగ్స్ పేరుతో కొంత హంగామా సృష్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈసారి కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు. స్పెషల్ టీమ్స్తో ఇటు లోయర్ మానేరు డ్యామ్, అటు కేబుల్ బ్రిడ్జి దగ్గర స్పెషల్ టీమ్తో గస్తీ కాయబోతున్నారు. అయితే దాదాపు డిసెంబర్ 31 వేడుకలు ముగిసిన తర్వాత న్యూ ఇయర్కు వెల్కమింగ్ చెప్పాలన్న జోష్తో కేబుల్ బ్రిడ్జి దగ్గరికి చేరుకున్న తర్వాత కొంతమంది యువత ఈ మూవింగ్ కార్ అంటే కారులో ఉంటూనే సన్ రూఫ్ ఆన్ చేసి కొంతమంది బాణాసంచా కాలుస్తూ కొంత హంగామా సృష్టిస్తున్నారు. కాబట్టి వారి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సిపి గౌసాలం ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ రెండు ప్రాంతాలు, అటు లోయర్ మానేరు డ్యామ్ కానీ ఇటు కేబుల్ బ్రిడ్జి దగ్గర కానీ పూర్తిగా నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇదే సమయంలో కరీంనగర్లోని ఫామ్ హౌజులు, తర్వాత ఇతరత్ర ఈవెంట్ల పైన కూడా పోలీసులు గట్టి నిఘా పెడుతున్నారు. గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ ఇక్కడ యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా పోలీసులు స్పెషల్ టీమ్స్ని ఇప్పటికే రంగంలోకి దించారు. ముఖ్యంగా ఫామ్ హౌస్, శివారులో ఫామ్ హౌస్ల పైన అయితే పెద్దగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రతి చోట కూడా డ్రోన్స్, కేవలం పోలీసులు మాత్రమే ఈ డ్రోన్స్ని యూజ్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా డ్రోన్స్ యూజ్ చేయడానికి అవకాశం లేదని పోలీసులు అయితే ప్రకటించారు. సో మొత్తంగా కరీంనగర్ వ్యాప్తంగా ఓవైపు యువత న్యూ ఇయర్ వేడుకలకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధమవుతూ ఉండగా ఇటు పోలీసులు కూడా అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఉండేందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 44 చోట్ల ఈ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నారు. ఇటు లోయర్ మానేరు డ్యామ్ కానీ ఇటు కేబుల్ బ్రిడ్జి దగ్గర కానీ పూర్తిగా నిషేధ ఆజ్ఞలు అమల్లో చేయబోతున్నారు. ఈ రెండు దగ్గర కూడా రాకపోకలను నిషేధించబోతున్నారు పోలీసులు. కరీంనగర్ నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. న్యూ ఇయర్ వేడుకల్లో హద్దు మీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే కేసులు నమోదు అవుతాయని, డీజేలు, రోడ్లపై కేక్ కటింగ్లు చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. వితౌట్ పోలీస్ పర్మిషన్ మనకి సౌండ్ సిస్టమ్ మనం వాడడము, అదేవిధంగా అంటే ప్రతి ఒక్క ఏదైనా పోలీస్ తరపు నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఎనీ కైండ్ ఆఫ్ సౌండ్ ఆర్ మ్యూజికల్ ఏదైనా ఉందన్నా. రెండవది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్. అంటే ఈ నూతన సంవత్సరంని బేస్ చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎక్కడ జరిగినా మనము ఈ 185 సెక్షన్ ప్రకారం, మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము 10,000 వరకు, తర్వాత మనకి 6 months ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. ఈ చట్టాలని మనం స్ట్రిక్ట్గా యూజ్ చేస్తామని చెప్పేసి ముందే ప్రజలకి మేము కన్వే చేస్తున్నాము. అదేవిధంగా మనకి ట్రాఫిక్ పరంగా కూడా ఎవరైనా ఆటంకం కలిగించారంటే వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము.